అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయి. వీటిని చూసారా? గ్రీన్ యాపిల్ చిన్న చిన్నవిగా ఉంటాయండి. ఇవి ఆల్మోస్ట్ మామిడికాయకి ఎంత టేస్ట్ ఉంటుందో ఈ గ్రీన్ యాపిల్కి కూడా అంతే టేస్ట్ ఉంటుందండి. ఈ యాపిల్స్ తోటి నేను చట్నీ తయారు చేశాను వెరైటీగా. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇవి చాలా పుల్లగా ఉంటాయండి. మన మామిడికాయకి ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుందండి. కానీ చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి చట్నీ. 15 కాయలకి ఒక చిన్న అల్లం ముక్కను కూడా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. వాటర్ లేకుండా డ్రైగా చక్కగా కడిగి ఇలా శుభ్రంగా గుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాము. యాపిల్ ఎర్రడాలుగా వస్తుందండి. యాపిల్ కట్ చేస్తే వాటికి ఏమి ఇబ్బంది లేదు, చట్నీ బాగానే ఉంటుంది. అన్నీ కట్ చేసుకొని ఇలా బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక పక్కన గిన్నెలో 1 స్పూన్ మెంతిపిండి, తర్వాత నేను 15 కాయల క్వాంటిటీకి 3 స్పూన్లు ఉప్పు సరిపోయిందండి. ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఇబ్బంది అండి. అందుకని నేను 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. వేసుకొని వీటన్నిటినీ మొత్తము మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలాగా ఒక గిన్నెకి సపరేట్ గిన్నెలో ఉప్పు, కారము, మెంతిపిండి మొత్తం కలిపేసి మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. అప్పుడు మనకి తాలింపు వేసుకోవటానికి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి. నేనేం చేశానంటే ఒక చిన్నులపాయని, చిన్న 2-3 చిన్నులపాయలు తీసుకొని కొద్దిగా మెంతిపిండి వేసి దాన్ని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు, తాలింపుకు కావలసిన వస్తువులు ఇందాక మనం తయారు చేసుకున్న పిండి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నువ్వుల నూనె. నువ్వుల నూనె లేకపోతే మీకు ఏ నూనె అవైలబుల్గా ఉంటే ఆ నూనెతో చేసుకోవచ్చండి. ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది చట్నీ. ఈ వెల్లుల్లిపాయలు, మెంతిపిండి కలిపిన పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పొయ్యి మీద కడాయి పెట్టుకొని నువ్వుల నూనె వేసుకున్నానండి నేను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము తాలింపు గింజల్ని వేసుకుందాము. చూసారు కదా, ఇలా తాలింపు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తే మంచి సువాసన వస్తుందండి. వెల్లుల్లిపాయలు వేసి ఇలా బాగా దోరగా వేయించండి. మాడనివ్వకుండా జాగ్రత్తగా స్విమ్ మీద పెట్టుకొని స్టవ్ని మీరు జాగ్రత్తగా వేయించుకోండి. చూసారు కదా, ఇలా తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా పసుపు మీరు తాలింపులో వేసుకుంటే చట్నీ మొత్తంలో కలుస్తుందండి. లేదు ఇలా తాలింపులో వేసుకుంటాను అని అంటే తాలింపులో కూడా వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. పసుపు వాసన ఏమీ రాదండి. చూసారు కదా, ఇలా దూరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మంచి స్మెల్ వస్తుందండి. ఎంత మంచి వాసన వస్తుందో అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు చివర్లో ఏం చేస్తారంటే ఇందాక మనం కలిపి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, మెంతిపిండి కలిపి వేసేయండి. అది వేసిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి. అస్సలు లేట్ చేయొద్దండి, లేకపోతే మాడిపోతుంది. ఇంగువ మాడిపోతే వాసన బాగోదండి. అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే ఆఫ్ చేసి కడాయిని తీసి పక్కకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పొడి అంతా వేసి నూనెలో బాగా కలిపి, ఆ తర్వాత ఈ యాపిల్, అల్లము మనము మిక్సీలో వేసి తురుములాగా పట్టుకున్నాం కదా, అది వేసి కలిపేయండి. నేను ఆయిల్ ఎక్కువ వేయనండి. మీకు ఆయిల్ కావాలంటే ఎంత ఆయిల్ మీకు ఇష్టమైతే అంత ఆయిల్ వేసుకోండి. ఇది 3వ రోజు కల్లా చక్కగా వాటర్ ఊరి, మనం ఉప్పు వేసాం కదా, చూసారు కదా, చూడటానికి ఎంత బాగుందోనండి. మంచి సువాసన. ఈ చట్నీతోటి ఎంత అన్నం తింటారో మీకే తెలియదండి. ఒక ఆమ్లెట్ నంచుకొని అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చింది కదా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లు మీ రేవతి దళవాయి.